ప్రార్థన మన జీవితాలకి శక్తినిస్తుంది. ప్రార్థన దేవునితో సహవాసాన్ని ఇస్తుంది. ప్రార్థన దేవునితో సంబంధాన్ని కలుపుతుంది. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? బస్సుల్లో, ట్రైన్స్లో మనం చూస్తూ ఉంటాం ఒక సైన్, బ్రేక్ ద గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ. అత్యవసర పరిస్థితుల్లో ఈ అద్దాన్ని పగలగొట్టు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థన ఆ రీతిగానే ఉంది. అవసరం అయినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్తున్నాం, అవసరం అయినప్పుడు ప్రభువు దగ్గర కన్నీరు కారుస్తున్నాం, అవసరం అయినప్పుడు ప్రార్థించడం మొదలు పెడుతూ ఉన్నాం. అయితే యేసయ్య అంటాడు, మీ జీవితాల్లో ప్రార్థన ఒక భాగమైపోవాలి. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన చాలా వరకు ఉపయోగించబడని వనరు, అన్వేషించబడని ఖండం, ఇక్కడ చెప్పలేనంత నిధిని వెలికి తీయవలసి ఉంది. అంటే నువ్వు ప్రార్థిస్తే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నువ్వు ప్రార్థిస్తే నీకు కావలసింది ఆయన అనుగ్రహిస్తాడు. ఈ భక్తుడు అంటాడు, చెప్పలేనంత నిధి. అంటే నువ్వు ప్రార్థించలేక నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు పొందుకుంటావు. ప్రార్థిస్తే నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు. ప్రార్థిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలకి కారకులవుతావు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, ప్రియమైన స్నేహితుడా, ప్రార్థించండి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోండి.